హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తామనేది చూడబోతున్నాము. ఇక్కడ నేను VPC తీసుకొని ఒక కస్టమైజ్డ్ VPCని క్రియేట్ చేస్తాను. ఈ VPCతో 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాను. 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ మనం ఇన్స్టెన్సెస్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో ఒక్కొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టెన్స్ని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్తో ఎలా రిజిస్టర్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. కానీ నేను ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. యువర్ VPCs ఫస్ట్ నేను US ఈస్ట్ ఓహియోలో తీసుకుంటాను. ఆల్రెడీ వర్జీనియాలో నాకు ఒక VPC ఉంది. కన్ఫ్యూజన్ కాకుండా నేను వేరే రీజియన్లో తీసుకుంటున్నాను. క్రియేట్ VPC my-VPC నేమ్ ఇస్తాను. CIDR బ్లాక్ 10.0.0.0/16. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, అలాగే 7 లేయర్స్ మీద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ చేస్తుంది. 4 లేయర్స్ మీద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ చేస్తుంది. అది 4 లేయర్స్ అంటే ఏంటి, 7 లేయర్స్ అంటే ఏంటనేది నేను మరలా చెప్తాను. VPC క్రియేట్ చేశాను. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో మై ఇంటర్నెట్ IGW ఇస్తాను నేమ్. నెంబర్ ఆఫ్ వీడియోస్లో ప్రీవియస్ 4-5 వీడియోస్లో VPCని ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసాము. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అటాచ్లోకి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళి అటాచ్ తీసుకొని మనం క్రియేట్ చేసినటువంటి VPCని క్రియేట్ చేస్తే ఈ VPCతో ఈ ఇంటర్నెట్ గేట్వే అసోసియేట్ అవుతుంది. ఇప్పుడు సబ్నెట్స్ 2 పబ్లిక్ సబ్నెట్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ నాకు ఎటువంటి ప్రైవేట్ సబ్నెట్స్ అయితే అవసరం లేదు ఈ వీడియోకి. ఈ ల్యాబ్ సెక్షన్కి నేను పబ్లిక్ యూజ్ చేసుకుంటున్నాను. పబ్లిక్ 1 సబ్నెట్ VPC మై VPC అవైలబిలిటీ జోన్ ఇక్కడ 2A తీసుకుంటున్నాను. CIDR బ్లాక్ 10.0.1.0/24. ఈ CIDR బ్లాక్ తోటి ఒక సబ్నెట్ని 2A జోన్లో ఇక్కడ అవైలబిలిటీ జోన్ US ఈస్ట్ 2A రీజియన్ ఓహియోలో క్రియేట్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ క్రియేట్ సబ్నెట్ క్రియేట్ అయింది. మనం ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేస్తాము. సబ్నెట్ 2 ఓకే పబ్లిక్ 2 సబ్నెట్ నెక్స్ట్ VPC సేమ్ VPC క్రియేట్ చేసినటువంటిది ఇక్కడ అవైలబిలిటీ జోన్లో 2B తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, సింగిల్ అవైలబిలిటీ జోన్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. 10.0.2.0/24ని CIDR బ్లాక్గా తీసుకుంటున్నాను. మనం కరెక్ట్ CIDR బ్లాక్ ఇచ్చినప్పుడు మాత్రమే సబ్నెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 2 సబ్నెట్స్ క్రియేట్ చేశాను. రౌండ్ టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ అయితే సరిపోతుంది. పబ్లిక్ RT ఇస్తాను నేమ్. VPCకి మై VPC క్రియేట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. క్రియేట్ ఓకే పబ్లిక్ RT క్రియేట్ అయిపోయింది. పబ్లిక్ RTని సెలెక్ట్ చేసుకొని రౌట్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఎటువంటి రౌట్స్ ఉండవు, ఓన్లీ ఉన్న డిఫాల్ట్ రౌట్ మాత్రమే ఉంటుంది. అది లోకల్గా మనకు VPC నేను CIDR బ్లాక్తో తీసుకున్నాను, దానితోటి లోకల్గా కమ్యూనికేట్ కావడం కోసం
అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. యాడ్ రూల్కి వెళ్ళి ఇక్కడ 0 ఆల్ జీరోస్. నెక్స్ట్ టార్గెట్లో ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకుంటాం. సోర్స్ రౌట్స్, సేవ్ రౌట్స్, క్లోజ్. నెక్స్ట్ సబ్నెట్ అసోసియేషన్ కూడా చేసుకోవాలి. ఇక్కడ 2 సబ్నెట్స్ని నేను అసోసియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసినటువంటి పబ్లిక్ 1 అండ్ పబ్లిక్ 2 మీరు చూడొచ్చు. CIDR బ్లాక్ 10.0.1.0/24 10.0.2.0/24 సేవ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు అయితే VPC క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టెన్సెస్ ట్యాబ్లోకి వెళ్తాము. EC2 సెలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్లో మనం ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇన్స్టెన్సెస్ హెడింగ్ కింద ఉండే ఇన్స్టెన్సెస్లోకి క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఎటువంటి ఇన్స్టెన్సెస్ అనేవి లేవు నాకు ఈ రీజియన్లో. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ తీసుకుంటాను. లాంచ్ చేసేటప్పుడు నేను కొన్ని కమెంట్స్ కూడా ఇచ్చేస్తాను. అమెజాన్ ఫస్ట్ వన్ తీసుకున్నాను. నెక్స్ట్ T2 మైక్రోని సెలెక్ట్ చేసుకుంటాను. అది సరిపోతుంది నాకు. ఇక్కడ నేను క్రియేట్ చేసినటువంటి VPCని సెలెక్ట్ చేసుకుంటాను నెట్వర్క్ సెక్షన్లో. నెక్స్ట్ సబ్నెట్లో పబ్లిక్ 1 సబ్నెట్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇన్స్టెన్స్ కోసం ఎనేబుల్ చేసుకుంటాను IP అడ్రస్ని. ఇక మనం ఇక్కడ కమెంట్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. యూజర్ డేటాలో మనది లైనెక్స్ కాబట్టి సిస్టమ్ లైనెక్స్ తీసుకున్నాను కాబట్టి బ్యాష్ స్క్రిప్ట్ లేగా షెబాంగ్ తీసుకోవాలి. నెక్స్ట్ నాకు సుడో పర్మిషన్స్ కావాలి. అప్డేట్ కమాండ్స్ అన్నిటికీ దానికోసం సుడో అప్డేట్, సుడో m అప్డేట్, m రిపాజిటరీ నేమ్, అప్డేట్ -y. నెక్స్ట్ సుడో m ఇన్స్టాల్ httpd-y. మనం ఎలా అయితే డైరెక్ట్గా కమెంట్స్ ఇస్తామో అదే కమెంట్స్ ఇక్కడ ఎన్ని కమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. మనకు గిట్హబ్లో ఏదైనా కోడ్ ఉన్నట్లయితే, లేకపోతే మనకు గిట్హబ్లో ఏదైనా HTML పేజెస్ ఉన్నా కూడా ఆ గిట్హబ్ని కూడా మనం wget కమాండ్ తోటి ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సర్వీస్ httpd స్టార్ట్. ఈ కమెంట్స్ వరకు ఇస్తున్నాను. మనం డిఫాల్ట్ అపాచీ పేజ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. దానిలో ఇమేజ్ పెట్టుకున్నట్లయితే మనకు ఓపెన్ అవుతుంది, లేకపోతే డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ షెబాంగ్ తీసుకోవాలి. సుడో m అప్డేట్ -y కమాండ్ అప్డేట్ చేయడానికి రిపాజిటరీ సుడో m ఇన్స్టాల్ httpd-y. httpd ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. సర్వీస్ httpd స్టార్ట్, httpd సర్వీస్ని స్టార్ట్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాము. ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ అని చూసుకొని యాడ్ స్టోరేజ్ ఇస్తాం. యాడ్ స్టోరేజ్లో 8 GB మనకు AWS ప్రొవైడ్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటాను. యాడ్ ట్యాగ్ నేమ్ ఇస్తాను. ఇక్కడ నేమ్ ఇన్స్టెన్స్ 1 అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్స్టెన్స్ 1 అని నేమ్ ఇచ్చాను. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. నేను ఇక్కడ లాంచ్ విజార్డ్లో HTTPDని యాడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడి మళ్ళీ ఇన్బౌండ్ రూల్లోకి వెళ్ళి ఎడిట్ చేయకుండా HTTPని 80 ఎనీవేర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఎనీవేర్ అంటే మనకు IPv4 and 6 వర్షన్స్ ఎనేబుల్ అవుతాయి. లాంచ్ ఇక్కడ ఎటువంటి కీ పేరు లేదు నాకు ఈ రీజియన్లో, అందుకని నేను ఎగ్జిస్టింగ్ కీ పేర్ న్యూ కీ పేర్ని సెలెక్ట్ చేసుకుంటాను. NLB కీ అని నేమ్ ఇస్తాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కీ. నెక్స్ట్ డౌన్లోడ్ అయిపోయింది. లాంచ్ చేసుకుంటాం. అలాగే ఇంకొక ఇన్స్టెన్స్ని కూడా సేమ్ వేలో క్రియేట్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ ఫస్ట్ వన్ అమెజాన్ లైనెక్స్ 2 AMI. సెలెక్ట్ T2 మైక్రో కాన్ఫిగర్. ఇక్కడ నేను సెలెక్ట్ VPCలో నెట్వర్క్లో మై VPC. అలాగే ఇక్కడ పబ్లిక్ 2 సబ్నెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము.
ఎనేబుల్ ఇస్తాను ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక ఎండ్లోకి వెళ్ళి కమాండ్స్ ఇస్తాను. కమాండ్ ఇచ్చాను, షీబ్యాంక్ తీసుకున్నాను. sudo yum update -y, sudo yum install httpd -y, sudo service httpd start అనే కమాండ్స్ ఇచ్చాను. ప్రీవియస్ ఇన్స్టెన్స్ కూడా సేమ్ కమాండ్స్ యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టోరేజ్ డిఫాల్ట్ స్టోరేజ్ ఎనఫ్ నాకు. యాడ్ ట్యాగ్ నేమ్ ఇస్తాను, ఇక్కడ నేమ్, ఇక్కడ ఇన్స్టెన్స్ 2 ఇస్తాను. మన ఎగ్జిస్టింగ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాము. లాంచ్ విజార్డ్ 1 ఉంది ఇక్కడ ఆల్రెడీ, ఇదే నాకు ఎగ్జిస్టింగ్ 1. నేను ఇక్కడ హెచ్టిటిపి అలాగే ఎస్ఎస్హెచ్ని రూల్స్ని అసోసియేట్ చేస్తున్నాను. లాంచ్ చేస్తాం. లాంచ్ కీ పేరు సెలెక్ట్ చేసుకొని లాంచ్ ఇన్స్టెన్స్. మనకి ఇన్స్టెన్సెస్ 2 లాంచ్ అవుతాయి. నెక్స్ట్ మనం వెళ్ళి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఇక్కడే ఇంకొక పేజ్ కూడా తీసుకుంటాను లోడ్ బ్యాలెన్సర్లో. స్టేటస్ చెక్ ఇన్స్టెన్స్ 2 ఇనిషియలైజ్ అవుతున్నాయి. ఇన్స్టెన్సెస్ 2 ఇన్స్టెన్సెస్ ఇక్కడ 2/2 చెక్ వచ్చే లోపల నేను పెమ్ కీని చేంజ్ చేసుకుంటాను. ఆల్రెడీ అందరికీ తెలుసు ఎలా చేంజ్ చేయాలనేది. లోడ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఉండేటటువంటి సెలెక్ట్ చేసుకుంటాను. ఓపెన్, ఎస్, సేవ్ ప్రైవేట్ కీ, ఎస్. ఇక్కడ నేమ్ ఇవ్వాలి, NLB కీ ఇస్తాను. క్లోజ్. మన ఇన్స్టెన్సెస్ వన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి లాగిన్ అయ్యి చూసుకుందాం. 2/2 చెక్ అయితే కరెక్ట్గా వచ్చింది. మన కస్టమైజ్డ్ VPC తోటి ఇప్పుడు పబ్లిక్ IP అడ్రస్ని కాపీ చేసుకుంటాం. SSH auth browse NLB key open is EC2 username. మనం సక్సెస్ఫుల్గా మన ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయిపోయినాము. ఇంకొక ఇన్స్టెన్స్లోకి కూడా లాగిన్ అయ్యి చూద్దాం. ఇక్కడ పబ్లిక్ ఐపీని సెలెక్ట్ చేసుకొని మీరు చూడొచ్చు 10.0.1.144 ఉన్న ఇన్స్టెన్స్ 1 యొక్క ప్రైవేట్ IP అడ్రస్, 10.0.2.7 అనేది ఇన్స్టెన్స్ 2 యొక్క ప్రైవేట్ అడ్రస్. రెండిటికి కనెక్ట్ అయ్యాను పర్ఫెక్ట్గా, అంటే నా VPC పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టెన్స్ 2 పబ్లిక్ IP తోటి మనం చెక్ చేసుకుందాం మన వెబ్ పేజ్ వర్క్ అవుతుందో లేదా అనేది. మన టెస్ట్ పేజ్ అనేది అపాచీ పేజ్ ఓపెన్ అయింది, అంటే సక్సెస్ఫుల్గా మనం ఓపెన్ చేయగలిగాము. ఇక ఇన్స్టెన్స్ 1 కూడా చెక్ చేసుకుందాం, ఎందుకంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడైనా మనం
ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఈ 2 పేజెస్ మనకు సక్సెస్ఫుల్గా ఓపెన్ అయినాయి. క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ 3 లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకు హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్ మీద వర్క్ చేస్తుంది. దీనిని అప్లికేషన్ లెవెల్లో వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. నెట్వర్క్ హై పెర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, చూస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ అల్ట్రా హై పెర్ఫార్మెన్స్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకు హై పెర్ఫార్మెన్స్ కావాలి నెట్వర్కింగ్ లెవెల్లో ఉన్నప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని యూజ్ చేస్తారు. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ హెచ్టిటిపిఎస్ పోర్ట్స్ మీద వర్క్ అవుతుంది, ప్రోటోకాల్స్ పోర్ట్స్ మీద. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ టీసీపీ, టీఎల్ఎస్, యూడీపీ ప్రోటోకాల్స్ మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ఎల్బి ల్యాబ్ అని నేమ్ ఇస్తాను నేను. ఇంటర్నెట్ ఫేసింగ్ మనం టెస్ట్ చేసుకోవడం కోసం ఇంటర్నెట్ ఫేసింగ్ ఇస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూస్తే హెచ్టిటిపి 80 లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ చూపిస్తుంది. ఇది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి మనకు టీసీపీ మనకి ఇక్కడ ఎటువంటి హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్ కానీ మనకు చూపించట్లేదు. టీసీపీ ప్రోటోకాల్ మీద 80 పోర్ట్ నెంబర్ తోటి అందరికీ తెలిసింది ఏంటంటే హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80 అని. కానీ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మనకు టీసీపీ మీద 80 పోర్ట్ని మనకు అసైన్ చేసినట్లు ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ విపిసి అవైలబిలిటీ జోన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన విపిసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన కస్టమైజ్డ్ విపిసిని అందులో ఉండేటటువంటి సబ్నెట్స్ మనకు ఇక్కడ హైలైట్ అవుతాయి, అంటే చేంజ్ అవుతాయి. ప్రీవియస్వి ఉన్నవి పోయి 2 సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే అది లోడ్ బ్యాలెన్సర్ ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయినప్పుడు ఇంకొక అవైలబిలిటీ జోన్ మన ఇన్స్టెన్సెస్ టేక్ కేర్ తీసుకుంటుంది. అందుకోసమే మనం 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ని యూజ్ చేసుకుంటాము. కాన్ఫిగ్యూర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇక్కడ మనకు ఏమీ ఉండదు. కాన్ఫిగ్యూర్ రౌటింగ్లో మై ఎన్ఎల్బి ఆర్టీ అని ఇస్తాను. రౌటింగ్ అని టార్గెట్ టైప్ ఇన్స్టెన్స్ ప్రోటోకాల్ టీసీపీ పోర్ట్ 80 ప్రోటోకాల్ టీసీపీ ఉంది. హెల్త్ చెక్స్ అడ్వాన్స్డ్ హెల్త్ చెక్స్ కావాలంటే కూడా మనం రియల్ టైంలో మనం చెప్పినట్లుగా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ హెల్త్ థ్రెషోల్డ్, అన్హెల్తీ థ్రెషోల్డ్, టైమ్ అవుట్, ఇంటర్వెల్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు రిజిస్టర్ చేస్తాను టార్గెట్స్ అంటే ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఇన్స్టెన్సెస్ స్క్రోల్ డౌన్ అయినప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ఇన్స్టెన్స్ 1 ఉంది, ఇన్స్టెన్స్ 2 మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తాయి. ఇవి 2 సెలెక్ట్ చేసుకొని యాడ్ టు రిజిస్టర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ పైన మనకు సెలెక్ట్ అయిపోతాయి అవి. నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళి మీరు ఇక్కడ చూడొచ్చు సబ్నెట్ నేను క్రియేట్ చేసినటువంటి సబ్నెట్ 10.0.1.0 10.0.2.0 సబ్నెట్ 1 అవైలబిలిటీ జోన్ 2 అవైలబిలిటీ జోన్. అలాగే నేను ఏ సెక్యూరిటీ గ్రూప్ని యూజ్ చేస్తున్నాను, ఇంకా ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి, ఇన్స్టెన్స్ ఐడి ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ క్రియేట్ చేస్తాను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక డిఎన్ఎస్ ఐడి వస్తుంది. ఆ డిఎన్ఎస్ ఐడి తోటి మన ఇది టైం పడుతుంది. ఇక్కడ స్టేట్ ప్రొవిజనింగ్ అని వస్తుంది, యాక్టివ్ అని వచ్చినప్పుడు మాత్రమే ఈ డిఎన్ఎస్ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో కనబడుతున్నటువంటి డిఎన్ఎస్ తోటి మనం వెబ్ బ్రౌజర్లో మన డిఫాల్ట్ అపాచీ పేజెస్ని మనం యాక్సెస్ చేయగలము. ఇప్పుడు ప్రొవిజనింగ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. మనకి ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్లోకి వచ్చేసింది. ఇప్పుడు డిఎన్ఎస్ తోటి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. డిఎన్ఎస్ నేమ్ని ఇక్కడ ఉండేటటువంటి నేమ్ ఎన్ఎల్బి ల్యాబ్ ఇచ్చినటువంటి నేమ్ తోటి మనకు ఒక డిఎన్ఎస్ అడ్రస్ క్రియేట్ అవుతుంది ఏ రికార్డులో. దీనిని మనం బ్రౌజర్లో చూసుకోవచ్చు.
మనకు సక్సెస్ఫుల్గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయింది. సేమ్ వేలోని అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే 2 minutesలో చేసుకుందాం. ఇదైతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి డిఫరెన్స్ ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. కానీ నేను ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని డిలీట్ చేస్తాను. ఒకసారి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ చేస్తాం అనేది సేమ్ ఇన్స్టెన్సెస్ మీద సేమ్ VPC మీద ఒకసారి చూద్దాం. క్రియేట్ చేయడంలో డిఫరెన్స్ అయితే ఉండదు, కానీ వాటి బిహేవియర్లో డిఫరెన్స్ ఉంటుంది. మా ALV నేమ్ ఇస్తాను. ఇంటర్నెట్ ఫేసింగ్ మీరు చూడండి, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ప్రోటోకాల్ HTTP మార్చిపోయింది. అది నేను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు TCP ఉన్నింది, కానీ పోర్ట్ మాత్రం 80తోనే. ఎందుకంటే మనకు వెబ్ బ్రౌజర్స్ ఎప్పుడు 80 443 ఈ 2 పోర్ట్స్తోనే మనకు వర్క్ అవుతాయి. ఒకటి సెక్యూర్లెస్ 80 అనేది, 443 అనేది సెక్యూర్డ్. నేను VPCని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనకు 2 అవైలబిలిటీ జోన్స్ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా డిఫాల్ట్ వాల్యూస్ని వదిలేసి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్తాను. మనం ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ని ఎగ్జిస్టింగ్ ఏది కావాలన్నా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ని డిఫాల్ట్ కాకుండా నేను లాంచ్ విజార్డ్ అనే నేమ్తో దీనిని క్రియేట్ చేశాను. కాన్ఫిగర్ రౌటింగ్, ఇక్కడ రౌటింగ్ మై ALV ఇస్తాను. టార్గెట్ గ్రూప్ అని ఇస్తాను. ఇక 80 టైపు ఇన్స్టెన్స్ ప్రోటోకాల్ HTTP పోర్టు 80. సేమ్ వేలోని మనకు ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ క్రియేట్ చేయడంలో అయితే మనము ఇక్కడ పాత్ మన HTML పేజీ ఎక్కడుందో ఆ పాత్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడైతే రూట్ పాత్లోనే ఉంది నాకు, అందుకని రూట్ పాత్ని వదిలేస్తున్నాను. మనకు ఏదైనా HTML పేజ్ ఉండి ఆ HTML పేజ్ అనేది ఏదైనా పాత్లో ఉన్నప్పుడు ఆ పాత్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాత్ని ఈ ప్లేస్లో ఇక్కడ రూట్ ఉంది కాబట్టి రూట్లోనే ఉంది. నేను డిఫాల్ట్ టెస్టింగ్ పేజ్ మాత్రమే యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్స్లో ఇక్కడ కూడా మనకు 2 ఇన్స్టెన్సెస్తో హైలైట్ అయి ఉంటాయి. ఇవి 2 సెలెక్ట్ అయినప్పుడు యాడ్ రిజిస్టర్డ్ అనేది హైలైట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మన ఇన్స్టెన్సెస్ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ రివ్యూ ఇచ్చి క్రియేట్ చేస్తాము. దీనికి కూడా ఒక DNS అడ్రస్ క్రియేట్ అవుతుంది. DNS అడ్రస్ క్రియేట్ అవ్వడానికి ఒక 2-3 minutes టైం పడుతుంది. అంతవరకు వీడియోని పాస్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు DNS నేమ్. అలాగే మీరు మానిటరింగ్లోకి వెళ్ళి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి ఉండేటటువంటి డిఫరెన్స్ని మీరు చూడవచ్చు. నార్మల్గా ఇంకొక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయండి డిఫాల్ట్ VPC తోటి, కస్టమైజ్డ్ VPC తోటే కాకుండా డిఫాల్ట్ VPC తోటి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి మానిటరింగ్ చూడండి, మీకు అక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. నేను ఆల్రెడీ డిలీట్ చేశాను కాబట్టి ఇప్పుడు చూపించలేను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి చెప్తున్నాను. ఇక లిజనర్స్ మనకి ఏమున్నాయని తెలుసుకోవాలంటే 80 మీరు సబ్నెట్ లెవెల్లో సెక్యూరిటీ కల్పించాలి అనుకున్నప్పుడు ACLస్ని కూడా ప్రొవైడ్ చేయవచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, టైం పడుతుంది. ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ స్టేట్ యాక్టివ్లోకి వచ్చింది. ఇప్పుడు DNS అడ్రస్ని DNS నేమ్ని కాపీ చేసుకొని బ్రౌజర్లో ఇచ్చి ఒకసారి టెస్ట్ చేసుకుందాం. టెస్ట్ పేజ్ ఓపెన్ అయింది అంటే సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా వర్క్ అవుతుంది. ఇలా మనం బేసిక్ లెవెల్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా ఒక కస్టమైజ్డ్ VPC తోటి క్రియేట్ చేయాలో చూసాము. ఇక నెక్స్ట్ వీడియోలో ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది, అది ఒక 2-3 వీడియోస్ రావచ్చు. అదేంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని ఆటో స్కేలింగ్ తోటి
ఎలా చేస్తారు అనేటటువంటిది, ఆ కాన్ఫిగరేషన్ క్రియేషన్ ఎలా ఉంటుందనేది 2-3 వీడియోస్లో ఉంటుంది. అవి మీరు నేర్చుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా ఆ 2-3 వీడియోస్ని మీరు కంటిన్యూస్గా చూడాలి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెడతాను. అవి ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ చేయడానికి, కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ మాత్రం ఓన్లీ ల్యాబ్ సెక్షన్ మాత్రమే చెప్తున్నాను. ఇంకొకసారి అంటే నాకు త్వరలో AWS అకౌంట్ డెలీట్ అయిపోతుంది. అప్పుడు నేను థియరాటికల్గా కొద్ది రోజులు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అలాగే మీరు బెల్ ఐకాన్ నొక్కినప్పుడు మాత్రమే నేను ఎప్పుడైతే అప్డేట్ చేస్తానో వీడియోని అప్పుడు మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్ యూ.